అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 23వ తేదీ సోమవారం రోజున అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ మీరు ఒక చిన్న తప్పు చేస్తే మంచి అవకాశాలను కూడా మీ యొక్క చేతుల నుంచి జారిపోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఎంతో కీలకమైనటువంటి రోజు. ఈరోజు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క మాటలు ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. అందుకే ఈ యొక్క వీడియోను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి ఆలోచన లోపల పెద్దగా మార్పులు తీసుకువస్తుందనే ఆశతో ఉంటారు. ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. కొంతమంది వాటికి ఇది సంతోషాన్ని అందించవచ్చు, మరికొంతమందికి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. అయితే కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ యొక్క స్థితిని బలపరుస్తాయి. సమాజపరంగా చూస్తే మీరు ఈరోజు చాలా గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాలను కూడా కోరవచ్చు. ఇది మీకు మంచి అవకాశం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అహంకారం మీ దగ్గరికి రాకూడదు. వినయం మీకు మరింత గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. బాధ్యతల పరంగా ఈరోజు కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, పనికి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కలిపి కొంత భారంగా అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఉంటే ఒక్కొక్కటి కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే ఈరోజు మంచి ఫలితాలను కూడా తీసుకువస్తుంది. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొంతమంది వారికి ఎవరికైనా డబ్బు రావచ్చు, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులు జాగ్రత్తగా పొదుపుగా డబ్బును ఖర్చు పెట్టాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. త్వరపడితే నష్టం కలగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపార పరంగా ఈరోజు మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీ పనిలో మీరు కొంత ఆలోచనలు కూడా అమలు చేస్తే మీపై ఉన్నటువంటి వారి నుంచి ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా కాంట్రాక్ట్ పేపర్లు చదివి అర్థం చేసుకుని తర్వాత సైన్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా సంతాన పరంగా ఈరోజు కొంత శ్రద్ధ అవసరం. పిల్లల చదువులు, వారి యొక్క ప్రవర్తనపై మీరు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలి. వారికి మార్గదర్శకత్వం కూడా ఇవ్వడం చాలా మంచిది. వారి యొక్క సమస్యలను వినడం ద్వారా మీరు వారికి మరింత దగ్గర అవుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా అలసట, తలనొప్పి, కంటి సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. మీరు ఓర్పుతో ఉంటే ఈ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ యొక్క భాగస్వామితో మంచి సంభాషణ కొనసాగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ యొక్క పరిహారాలు మీరు తప్పకుండా పాటిస్తే ఈరోజు వచ్చే ప్రతికూల ఫలితాలు తగ్గించుకుని మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. మొదటిగా ఉదయం లేచిన వెంటనే శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీకు మనస్సుకు శాంతిని ఇస్తుంది. మరియు ఈరోజు మీరు సాఫీ
సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. రెండవది, గోమాతకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయడం చాలా మంచిది. ఇది మీ యొక్క పాపాలను తగ్గిస్తుంది మరియు పుణ్య ఫలితాన్ని పెంచుతుంది. మూడవది, పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు రంగు వస్తువుల దగ్గర ఉంచుకోవడం మీకు శుభ ఫలితాలను కూడా అందిస్తుంది. నాలుగవది, ఈరోజు ఎవరిని నొప్పించకుండా మాట్లాడండి. మీ యొక్క మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగపడతాయి. ఐదవది, ఒక చిన్న దానం చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వటం లేదా అవసరమైనటువంటి వారికి సహాయాన్ని చేయండి. మొత్తానికి ఈ యొక్క రాశి వారికి ఈరోజు పరీక్షలా ఉంటుంది. మీరు ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీలో ఉన్నటువంటి శక్తి నమ్మండి, మీ యొక్క నిర్ణయాలను నమ్మండి. దేవుని ఆశీస్సులు మీతో ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి. విజయాన్ని మీరు సొంతం చేసుకోండి. మర్చిపోవద్దు, ఒక్క అవకాశం మీ యొక్క జీవితంలో మరింత రానున్నటువంటి రోజులు మంచి ఫలితాలను తెచ్చిపెట్టే విధంగా ముందుంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఈరోజు కీలకంగా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. మీపై ఉన్నటువంటి వారు మీ యొక్క పనిని కూడా గమనిస్తారు. కొంత ఒత్తిడి కూడా ఉండవచ్చు.